ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవరి కోణాలు వాళ్ళు రాసేస్తున్నారో అది ఒరిజినల్ విచారణలు ఇట్లాగే చెప్పారన్నట్టు. ఒరిజినల్‌గా ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. కానీ ఈలోపు ప్రభాకర్ రావు చెప్పేశారు. కేసీఆర్ దయ చెప్తేనే ఇట్లా చేశా, లేకపోతే మహేందర్ రెడ్డి చెప్తే ఇట్లా చేశామన్నారన్నటువంటిది నిన్నొచ్చినటువంటి అంశం. అయితే ఇప్పుడు పత్రికలు రాస్తున్న అంశం ఏంటి, నేను పదవి విరమణ చేసిన తర్వాత అప్పటి డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నా ఎక్స్టెన్షన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎవరికీ సంబంధం లేదు. అప్పుడు సీఎం కేసీఆర్ నాకు ఎలాంటి సంబంధం లేదు అని అక్రమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకి ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ప్రభాకర్ రావు శుక్రవారం 5వ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. మరోపక్క ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్కి అనుచరుడు కరీంనగర్కి చెందిన ప్రవీణ్ సహా మరికొందరు సిట్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ప్రశ్నించారు. బాధితులను ఎదురుగా ఉంచి ప్రశ్నించే కన్ఫ్రంటేషన్ విధానంలో కూడా కొంతసేపు విచారించారు. మరోపక్క సిటీ ఎదుట సాక్షిగా హాజరైన మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అనుచరుడు కపిల్ వాంగ్మూలం ఇచ్చారు. అప్పట్లో తను సీడీఆర్ సేకరించడంతో పాటు ఫోన్ ట్యాప్ చేసిన పోలీసులు చెప్పినట్టు కపిల్ విలేకరులకు చెప్పారు. బాధ్యతల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసాంఘిక శక్తులు ఫోన్లు ట్యాప్ చేయడానికి రివ్యూ కమిటీ అనుమతితో పోలీసులు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు రాస్తారు. వాటిని ప్రొవైడర్లు 6 నెలల వరకు మాత్రం భద్రపరచాలని నిబంధనలు చెప్తున్నాయి. దీంతో అక్రమ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కాలం సాగినప్పుడు 2023 నవంబర్ నెలకు సంబంధించిన లేఖలు మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం. ఆ నెలలో ట్యాప్ చేసిన 618 ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, అధికారుల నెంబర్లు ఉండటంతో వాటిని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు సిట్ ప్రశ్నించింది. అప్పట్లో వారికో వారి సంబంధికులకో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఎస్ఐబి సమాచారం వచ్చి ఉంటుందని, దాని ఆధారంగా ట్యాప్ చేసి ఉంటారని ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాగా అప్పట్లో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న శాంతికుమారి, రవిగుప్తా, అనిల్ కుమార్, మహేందర్ రెడ్డితో పాటు మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి సిట్ వాంగ్మూలాలు పూర్తి చేసింది. త్వరలోనే మరో మాజీ డీజీపీ అంజనీ కుమార్ నుంచి స్టేట్మెంట్ తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. అప్పట్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలకు ఉదంతం జరిగిన మరుసటి రోజు నాటి సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి ఆడియోలు, వీడియోలు చూపించారు. నిఘా విభాగం ఆయనకు అనుసరణలో పనిచేయకపోతే ఎలా సాధ్యం, ఇవే ట్యాపింగ్లో వారికి ప్రమేయం ఉందని చెప్పడానికి ఆధారం. 3వసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ఇలాంటి పనులు చేసింది. ఆగస్టు 5 తర్వాత ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతారంటూ గోని ప్రకాష్ రావు స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు.